హైదరాబాద్ ట్రాఫిక్ ను డ్రోన్ కెమెరాల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నామని అన్నారు సిపి ఆనంద్. గత ఏడాది వరకు సిటీలో యావరేజ్ స్పీడ్ 17 నుంచి 18 కిలోమీటర్ల వేగం ఉంటే ఇప్పుడు 24 నుంచి 25 వరకు స్పీడ్ పెరిగిందన్నారు. ఒక్క రోజుకు 3 కమిషనరేట్ పరిధిలో 91 లక్షల వాహనాలు రోడ్డుపై ఉంటున్నాయని వివరించారు. ఇక సిటీలో 80% ట్రాఫిక్ సిగ్నల్స్ ఆటో మోడ్ లో నడుస్తూ ఉండటంతో ట్రాఫిక్ త్వరగా క్లియర్ అవుతోందని చెప్పారు. హైదరాబాద్ ట్రాఫిక్ యాక్షన్ ప్లాన్ పైన అధికారులకు వివరించారు సిపి ఆనంద్. వారీగా 1600 వాహనాలు యాడ్ అవుతున్నాయి. ఇప్పుడు సంఖ్య 3 కమిషనరేట్స్తో కలుపుకుంటే 91 లక్షలకు చేరుకుంది. 91 lakhs. దాంట్లో ఆఫ్కోర్స్ 70% 2 వీలర్స్ ఉన్నాయి, కానీ 4 వీలర్స్ సంఖ్య కూడా చాలా పెరిగిపోయింది. అదే స్థాయిలో మనం చూసుకుంటే కొన్ని ఫ్లైఓవర్స్ పెరిగినా, రోడ్స్ వైడనింగ్ జరిగిన, కొత్త రోడ్లు వేసిన, ఏదైతే భారం ఉందో రోడ్డు పైన అది ఏమాత్రం తగ్గలేదు. రోడ్స్ అదేవిధంగా మనం ఉన్నట్టు రోజువారీగా చూస్తున్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఈ యావరేజ్ స్పీడ్ పెరగడం అనేది చాలా అభినందనీయం. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ చాలా కష్టపడి పనిచేస్తే కానీ, ఎన్నో చర్యలు చేపడితే కానీ ఇది కాలేదని మీ అందరికి తెలియజేస్తున్నాను. అంటే 85% ఆఫ్ ద టైమ్ సిగ్నల్స్ ఇప్పుడు ఆటో మోడ్లో నడుస్తున్నాయి. ఎప్పుడైతే సిగ్నల్స్ ఆటో మోడ్లో నడుస్తాయో, సిగ్నల్ టైమింగ్ ప్రకారం నడుస్తాయో, ఆటోమేటిక్గా యావరేజ్ స్పీడ్ పెరుగుతుంది, ఫ్లో ఆఫ్ వెహికల్స్ పెరుగుతుంది. ఎప్పుడైతే దానికి అంతరాయం కలుగుతుందో మాన్యువల్ మోడ్ వేయడంతో విఐపి మూవ్మెంట్ కోసం అది 50% నుండి 85% పెరిగింది. సో ఉద్దేశం ఏంటంటే దాన్ని 90% పెంచాలి. ఆటో మోడ్లో సిగ్నల్స్ నడిపేయడానికి 90% పైన పెంచడానికి ఇప్పుడు ట్రాఫిక్ ఆఫీసర్స్ కూడా అందరూ కృషి చేస్తారని చెప్పారు. దీంట్లో సీనియర్ ఆఫీసర్స్, డీసీపీ ర్యాంక్, అడిషనల్ డీసీపీ, ఏసీపీస్ రోడ్డు పైన ఉండి ఇది చూసుకుంటే తప్పకుండా సాధ్యమవుతుందని మేము నిర్ణయించాం. సో అదేవిధంగా ట్రాఫిక్ డిపార్ట్మెంట్ సిటీ పోలీస్లో పనిచేస్తుంది. ఈ మధ్య ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసము మేము హై రైజ్ కెమెరాస్ అనేది, అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో దానిపైన ఒక 25 ప్రాంతాల్లో ఈ విధంగా మీరు చూస్తున్నారు. సో ఈ హై రైజ్ కెమెరాస్ ద్వారా మాకు ఈ బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ట్రాఫిక్ వస్తుంది. ఇది కొత్త ఆలోచన, కొత్త అంటే ఉన్న బిల్డింగ్స్నే వాడుకోవడం. ఆ బిల్డింగ్స్ పైకి వెళ్ళి వాళ్ళ పర్మిషన్స్ తీసుకొని ఇట్లా ట్రాఫిక్ మేనేజ్మెంట్ కోసం మేము చేస్తున్నామని చెప్పి ట్రాఫిక్ ఆఫీసర్స్ అందరూ వాళ్ళు కన్విన్స్ చేసి అక్కడ పెట్టడం. ఈ కెమెరాస్ ద్వారా మాకు ఒక బర్డ్స్ ఐ వ్యూ ఆఫ్ ద ట్రాఫిక్ ఇన్ దట్ ఏరియా